ప్రభునామమున అందరికీ ప్రైజ్ ద లార్డ్. అలసిన వానికి ఊరడించు మాటలు అన్న పుస్తకంలో నుండి ఏప్రిల్ 16వ తారీఖున జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరము. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. కోరహు, దాతాను, అబీరాములు వారి గోత్రములలో ప్రజలను నడిపించువారుగాను ఉండిరి. వారికి మోషే ఎడల అసూయ కలదు, అందుచేతనే అతనికి విరోధముగా సనిగిరి. వారి పేరు, ప్రఖ్యాతి, అధికారమును కోరుకొనిరి. ప్రతి దేశంలో ప్రతి వ్యక్తి కోరిక ఇదియే, తమ తోటి వారి మీద అధికారమును పెత్తనమును కోరుకుందురు. అందుచేతనే సాధ్యమైన ప్రతి సాధనము ద్వారా వాటిని పొందగోరుదురు. అటువంటి వారిని మనం సమాజములలో కూడా చూచుందుము. కొంతమంది విశ్వాసులకు సంఘ పెద్దలు కావాలనని కోరిక ఉండును. వారికి ఆ స్థానం ఇయ్యని ఎడల దానికై పోరాడుదురు. కొంతమంది తమ నాలుకతో, కొంతమంది చూపులతో పోరాడుదురు. వారికి కొంత అధికారం ఇచ్చిన తృప్తి చెందుదురు. అది మానవ స్వభావము. మోషే దినములలో ప్రసిద్ధికెక్కిన ఈ ముగ్గురు 250 మంది ప్రధానులను విరోధముగా లేవనెత్తిరి. బహుశా వారు తెలివిగలవారు, వాక్యమును తెలిసిన వారై ఉండవచ్చును. ఎందుచేతననగా వారు ఆ ప్రధానులను తమ పక్షమున చేర్చుకొను సామర్థ్యము కలిగి ఉండిరి. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 2వ వచనం. మోషే అహరోనుల కంటే ఈ ముగ్గురు ప్రజల క్షేమం నిమిత్తము ఎక్కువ పట్టింపు కలిగి ఉన్నారని ఆ ప్రధానులు తలంచిరి. అందుచేతనే వారు మోసగించబడి వారి పక్షమున చేరిరి. దైవజనులైన మోషే అహరోనులకు వ్యతిరేకముగా లేచిరి. దానికి ఫలితముగా వారు తమ స్వసంపాద్యముతో పాటు మృంగివేయబడిరి. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 32వ వచనం. వారి పాపము ఎంత ఘోరమైనదనగా దేవుని తీర్పు వెంటనే వారి మీద పడెను. ఆ విధముగా అసూయ ద్వారా కుటుంబములలో, దేవుని సేవకుల మధ్య, సంఘములలో ఎంతో హాని కలుగుచున్నది. మన కుటుంబంలో చాలా సమస్యలకు కారణం ఎవరో ఒకరు వారిలో ఉన్నటువంటి అసూయనే. బహుశా నీ అన్న నీకు వ్యతిరేకంగా ఉండవచ్చును. నీ సహోదరి నీపై అసూయపడుచుండవచ్చును. వారు నీకు ఏదో ఒక హాని చేయుటకై అవకాశం కొరకు కనిపెట్టుచుందురు. కొన్నిసార్లు నీకు ఉన్నత పదవి వచ్చిన ఎడల నీ ఆఫీసులో నీ సహపాఠి ఉద్యోగులే నీపై అసూయపడుదురు. పరిచర్యలో కూడా ఎవరైనా ఒక దేవుని సేవకుడు ప్రభువు చేత ఉపయోగించబడుచున్న ఎడల మిగిలిన వారు అసూయపడుదురు. వారు ఎందుకు ఫలానా వ్యక్తికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడుచున్నది అని తలంచుదురు. ఆ విధముగా అసూయ ద్వారా, అనుమానము ద్వారా శత్రువు అధికమైన హాని కలిగించును. అసూయ ఉన్నది గొప్ప పాపము. దేవుడు దానికి చాలా కఠినముగా తీర్పు తీర్చును. ఇప్పుడు ఆ తిరుగుబాటుదారులు ఏ విధానంలో మోషే అహరోనులు మాకంటే శ్రేష్ఠులు అని కూడా అనుచున్నారు. బహుశా వారు లేఖనములను ఎరిగిన వారై మోషే కంటేను చక్కగా బోధించి ఉండవచ్చును. బాగుగా ప్రసిద్ధికెక్కిన వారై, చక్కగా మాట్లాడగలిగిన వారై ఉండవచ్చును. అందుచేత వారు గర్వించి మోషే కంటేను బాగుగా తెలియనని తలంచిందురు. ఈ దినములలో కూడా అనేకులు ఈ విధముగానే, మాకంటే నీవు ఏ విషయంలో అధికుడవు, మేము కూడా బైబిల్ చదువుచున్నాము, మాకు బైబిల్ బాగుగా తెలియను అని అనుచుందురు. వారు మంచి బైబిల్ జ్ఞానం కలిగి ఉండవచ్చును. రక్షణ గురించి బైబిల్లో వ్రాయబడిన వాక్యములన్నిటినీ ఎరిగి ఉండవచ్చును. వారి బోధలో మనం ఏ తప్పు పట్టలేము, కానీ ఏదో కొంత కొరత కలిగి ఉన్నారు. ఆ తిరుగుబాటు దారులింకను వారిని నడిపించుటకు దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకొనినని ఏర్ల చెప్పుచుంటిరి. మాలో లక్షల కొలది జనులున్నారు, ఇద్దరు మాత్రము వారిని ఎందుకు నడిపించవలెను? వారిని నడిపించు బాధ్యత మేము కూడా వహించదుము అని అనిరి. వారు నాయకత్వం కొరకు పోరాడుచుండిరి. ప్రతి దేశములో ఇదే విషయము జరుగుచున్నటను కనుగొనుచున్నాము. మరి ముఖ్యముగా క్రైస్తవుల మధ్య చూస్తున్నాము. సంఘములలో వారికి అధికారము, కీర్తి, పేరు, నాయకత్వము వీటన్నిటి కొరకైనా ఆశగలదు. కోరహు అతని సమూహమునకు చాలా తీవ్రముగా తీర్పు తీర్చబడును. మనము ఈ హెచ్చరికను తీసుకుందుము. ఆమెన్.